భగవద్గీత హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన గ్రంథం. భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది. పరమాత్మ అంటే ఎవరు? ఈశ్వరుడు. పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే అన్ని జీవులు. జననం మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. మరొక జన్మ చీమ కావచ్చు, లేదా పాము కావచ్చు, లేదా చేప కావచ్చు, లేదా పక్షి కావచ్చు, లేదా జంతువు కావచ్చు, లేదా మనిషి కావచ్చు. అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవులలో పరమాత్మను చూడడం. మోక్షం మరొక అర్థం మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను వదిలిపెట్టడం. మోక్షాన్ని 4 విధాలుగా సాధించవచ్చు. కర్మయోగం అంటే ఏమీ ఆశించకుండా కర్మ చేయడం. భక్తి యోగం అంటే ఏమీ ఆశించకుండా దేవతలు దేవాలయాలకు సంబంధించిన సేవ చేయడం. జ్ఞానయోగం జ్ఞానాన్ని పొందడం, ఏమీ ఆశించకుండా జ్ఞానాన్ని పంచడం. క్రియాయోగ లేదా రాజయోగం ఏమీ ఆశించకుండా ధ్యానం చేయడం. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఒక పవిత్రమైన గ్రంథం. ఇది హిందూ మతంలో ముఖ్యమైనది మరియు కురుక్షేత్ర యుద్ధం సమయంలో సంభవించింది. భగవద్గీత అంటే భగవంతుడి పాట లేదా దేవుని గీతం అని అర్థం. ఇది మహాభారతంలో భాగం. ఇది కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశాల సమాహారం. భగవద్గీతలో 18 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలు ఉన్నాయి. ఇది ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం మరియు మోక్షం వంటి అనేక ఆధ్యాత్మిక అంశాలను చర్చిస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నారు? శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ధర్మం, కర్మ మరియు భక్తి మార్గాలను బోధించారు. అర్జునుడికి యుద్ధం చేయవలసిన అవసరం ఉందని మరియు తన విధిని నిర్వర్తించాలని నచ్చజెప్పారు. అర్జునుడు తన కర్తవ్య నిర్వహణ నుండి తప్పించుకోకుండా భగవంతుడిపై భక్తితో తన విధిని నెరవేర్చాలని కృష్ణుడు నొక్కి చెప్పాడు. శ్రీకృష్ణుడు తన జ్ఞాన మార్గాన్ని కూడా వివరించాడు. దీని ద్వారా ఒక వ్యక్తి తన నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. భగవద్గీతలో భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం మరియు రాజయోగం వంటి వివిధ యోగ మార్గాలు వివరించబడ్డాయి. భగవద్గీత ఎందుకు ముఖ్యమైనది? భగవద్గీత జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలను ఎదుర్కొనేందుకు మార్గదర్శకత్వం అందిస్తుంది. ఇది జీవితం యొక్క అర్థం మరియు పరమాత్మతో అనుసంధానం చేసుకోవడానికి ఒక మార్గాన్ని చూపుతుంది. భగవద్గీత ఒకరి వ్యక్తిగత ఎదుగుదలకు మరియు ఆధ్యాత్మిక పరిపక్వతకు సహాయపడుతుంది. భగవద్గీత ఎప్పుడు పుట్టింది? క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం మధ్యలో మహాభారత ఇతిహాసంలో భాగంలాగా ఉద్భవించింది. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణగా దీన్ని చెబుతారు.